నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నానండి. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. ఏంటంటే సంక్రాంతి ఎవరి పండగ? సంక్రాంతి ఎవరి పండగ అని మీరు అడిగితే ఏంటిది? సంక్రాంతి ఎవరి పండగ అంటే సునీలు, సంక్రాంతి అందరి పండగ అని మీరు అంటారేమో. తప్పు, పొరపాటు. మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే సంక్రాంతి అందరి పండగ కాదంట. నాకు చదువు చెప్పిన మాస్టర్లు అందరూ కూడాను సంక్రాంతి అన్న అందరి పండగ, ఎందుకంటే రైతులు చాలా ఉత్సాహంగా జరిపించుకునే పండగ, ప్రధాన పాత్ర పోషిస్తారు రైతులు ఈ సంక్రాంతి పండుగలో అని చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలు కూడా ఒత్తి మాటలేనంట. కాబట్టి ఒక న్యూస్ రిపోర్టర్, అది కూడా చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఏంటి, ఒక న్యూస్ రిపోర్టర్ సంక్రాంతి ఎవరి పండగ, కాపుల పండగ లేకపోతే వేరే వేరే కులాల పండగ, లేదా ముస్లింల పండగ, లేదా ఆళ్ళ పండగ, ఏళ్ల పండగ, ఎవరి పండగ అనేది చాలా వివరంగా చెప్పడమే జరిగింది. నిజంగా ఆ వీడియో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఆ అక్క చెప్పిన మాటలంటే కనుక నిజంగా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. మా సంక్రాంతి అంటే అసలు వేళదా, ఇప్పుడు దాకా మాకు తెలియదే, అయ్యో అసలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది అనమాట. ఇంకా కాబట్టి ఆ అక్క చెప్పిన మాటలో మీరు సుతారంగా విందిరిగాని ఆ వీడియో పెడతాను ఖచ్చితంగా. మీరు ఆ వీడియో చూడండి ఎండ వరకు, చూసి ఆహా సంక్రాంతి అంటే వాళ్ళదా అని మీకు అర్థం అవ్వాలి, మీ కళ్ళు తెలుసుకోవాలి. అదేనండి. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి. అందరికీ తెలియాలి కదా ఎలాంటి విషయాలు. అంటే భజన ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే కడకే సంక్రాంతి ఇంకా నయ్యం అక్కడతో ఆపేస్తుంది ఆవిడ. ఇంకా ఆయిందే సంక్రాంతి అని అనలా. ఎందుకంటే మరీ ఘోరంగా తయారయ్యారండి, మరీ ఎంత దారుణంగా. చేసుకోవచ్చు కాదని అన్న కానీ ఈ లెవెల్లో చేస్తా ఉంటే నాకే అది రకంగా అనిపించింది. చాలా మంది అంటే బీభత్సంగా ట్రోల్ అవుతుంది వీడియో, మీకు చూపించకపోతే ఎలా? కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గర తీసుకొద్దామని ఆ వీడియోని పెడతాను నేను. ఖచ్చితంగా చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మచ్. వీడియో చూడండి. కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. ఏది ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. వడ్లు చేతికి అందుతాయి. ఏది ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. వడ్లు చేతికి అందుతాయి, పొంగళ్ళు చేసుకుంటారు. ఏది ఏమైనా కమ్మవారి పండుగ మాత్రం సంక్రాంతి అని చెప్పొచ్చు. వడ్లు చేతికి అందుతాయి, పొంగళ్ళు చేసుకుంటారు. చెరుకు గడలు, కొత్త కందులు ఇవన్నీ చేతికి అందే సమయం. ఇంకా నెల రోజుల్లో మామిడి పంట పూత తొడగడానికి సిద్ధమవుతున్న సమయం. ఎద్దుల పోటీలు, కోడి పందాలు, కొబ్బరి పందాలు, ఇలా వారి ఆటలు పాటలు కూడా పంటలతో, తమ ఇంటి జంతువులతో కలిసే ఉంటాయి. అందుకే సంక్రాంతి కమ్మవారి పండుగగా అయింది. కమ్మవారి పండుగగా ఉండేది. అటు హరిదాసులకే కాదు, ఎవ్వరు ఇంటి ముందుకొచ్చి అడిగినా ఇది లేదనకుండా అన్నం పెట్టే కాలం కమ్మవారి కాలం. అమ్మలక్కలంతా ఒక చోట చేరి కలిసి ఉండే అరిసెలు, జంతికలు. ఈ పండక్కి నా కమ్మ ఫ్రెండ్ తెచ్చే కమ్మని పండుగ పప్పలు ప్రత్యేకం అని కాలేజ్ హాస్టల్స్ లో సందడి చేసే కుర్రవాళ్ళు. అందుకే సంక్రాంతి కమ్మవారి ప్రత్యేక పండుగ. కోడి కూర అమ్మవారి పండుగగా అయింది. కమ్మవారి పండుగగా ఉండేది. అటు హరిదాసులకే కాదు, ఎవ్వరు ఇంటి ముందుకొచ్చి అడిగినా ఇది లేదనకుండా అన్నం పెట్టే కాలం కమ్మవారి కాలం. అమ్మలక్కలంతా ఒక చోట చేరి కలిసి ఉండే అరిసెలు, జంతికలు. ఈ పండక్కి నా కమ్మ ఫ్రెండ్ తెచ్చే కమ్మని పండుగ పప్పలు ప్రత్యేకం అని కాలేజ్ హాస్టల్స్ లో సందడి చేసే కుర్రవాళ్ళు. అందుకే సంక్రాంతి కమ్మవారి ప్రత్యేక పండుగ. కోడి కూర, చిల్లిగారెలతో సందడి చేసే గ్రామాన ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రత్యేకించి కమ్మవారందరికీ కూడా ఈ కమ్మవారి చరిత్ర సందర్భంగా ఈ సంక్రాంతికి రైతులందరికీ